ప్రయత్నం దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ. సంగారెడ్డి పట్టణంలోని వీరభద్ర ఆలయంలో శుక్రవారం వీరశైవ సమాజం అధ్యక్షుడు ఇప్పపల్లి నరసింహులు ఆధ్వర్యంలో ప్రయత్నం దినపత్రిక క్యాలెండర్ను ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రయత్నం దినపత్రిక ప్రజల ఆదరణతో ముందుకు సాగుతూ సమాజాన్ని చైతన్యవంతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వానికి చేరవేసే వారధిగా పత్రిక పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారులు వెన్నె చక్రేశ్వర్, మరెల్లి అడివప్ప, మీడియా జిల్లా అధికార ప్రతినిధి, ప్రయత్నం దినపత్రిక స్టాఫ్ రిపోర్టర్ శరత్ బాబు, దానం విజయ్ కుమార్, ఎప్పల్లి సుధాకర్, సంగమేశ్వర్, సంగారెడ్డి నియోజకవర్గ అధ్యక్షుడు రేవణ సిద్ధన్న, నియోజకవర్గ కార్యదర్శి పట్లొల్ల శివకుమార్, ఎదుల సంగమేశ్వర్, మండల అధ్యక్షుడు పట్లొల్ల నాగేశ్వర్, వీరశైవులు ప్రశాంత్, నాగరాజ్, శివ పంతులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పపల్లి నరసింహులు గారు మరియు మీడియా కన్వీనర్ శరత్ బాబు వారి యొక్క ఆధ్వర్యంలో, సమాజం యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఈ నూతన సంవత్సరం 2026 క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది. అయితే ప్రయత్నం అనేటటువంటి పత్రిక గత 10 సంవత్సరాల నుంచి ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు వెలుగెత్తి చూపుతూ అధికారుల దృష్టికి తీసుకొస్తూ ఎప్పటికప్పుడు కొత్త విషయాలను ప్రజలకు చేరవేసే దిశలో పనిచేస్తున్నటువంటి దినపత్రిక ఇది ఈరోజు ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ పత్రిక ఎప్పటికప్పుడు నూతన విషయాలను ప్రజలకు చేరవేస్తూ కొత్త విషయాలను తెలియజేస్తూ ముందుకు సాగాలని వీరశైవ లింగాయ సమాజం సంగారెడ్డి జిల్లా శాఖ తరఫున ఆకాంక్షిస్తూ కోరుతున్నాను. జై భారత్, జై ఈరోజు నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ ఈ యొక్క ప్రయత్నం పేపర్ వాళ్ళది. గత 10 సంవత్సరాల నుంచి ఇది మార్కెట్లో ఉంది. ఎప్పటికప్పుడు ఈ యొక్క సమస్యలను కానీ ఈ యొక్క జరిగిన ఏదైనా మన విషయాలను కానీ ఎప్పటికప్పుడు తెలియపరుస్తూ ప్రయత్నం చాలా ముందుగా తీసుకెళ్తుంది. ఈ యొక్క ప్రయత్నం పేపర్ వారి ఆధ్వర్యం లోపల ఈరోజు వీరభద్రేశ్వర స్వామి దేవాలయం సంగారెడ్డిలో నూతన క్యాలెండర్ ఆవిష్కరణ చేయబడింది. కాబట్టి ఈ యొక్క ప్రయత్నం పత్రికకు నేను సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు వీరశైవ సమాజం అధ్యక్షులు నరసింహులు నన్ను ఇక్కడ పిలిచినందుకు మా యొక్క కార్యాలయంతో ఇక్కడ ఈ యొక్క కార్యక్రమానికి హాజరు అయినాము. కాబట్టి ఈ యొక్క పత్రిక ముఖంగా అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 యొక్క సంవత్సరంలో అందరికీ శుభాలు కలగాలని ఆశిస్తూ ఓం శ్రీ గురు బసవలింగాయ నమః. శ్రీ గురు బసవలింగాయ నమః. ఈ ప్రయత్నం అనే పత్రిక ఎప్పటికప్పుడు తాజా వార్తలతోటి అనేక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ చిరకాలంలోనే పేరు బాగా సంపాదించుకున్నారు. ఇది ఇలాగే కొనసాగుతూ సర్క్యులేషన్ కూడా బాగా పెరగాలని, అలాగే ముఖ్యంగా సమస్యల మీద ఇమీడియట్గా స్పందించి అందరి దృష్టికి తీసుకెళ్ళి ఆ పరిష్కారానికి ఏకైక మార్గం ప్రయత్నం కావాలని ఆకాంక్షిస్తూ కోరుతూ ఈ అద్భుతమైన క్యాలెండర్ను మాకు అందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ, ఈ పత్రిక ఓనర్ శరత్ బాబు గారు, పత్రిక స్టాఫ్ రిపోర్టర్ శరత్ బాబు గారు, ఎడిటర్ శ్రీనివాసరావు గారు ఈ పత్రికను రాష్ట్ర వ్యాప్తంగా మరింత ముందుకు తీసుకెళ్లాలని, వీరిపై ఆ వీరభద్రుని యొక్క ఆశీస్సులు సదా ఉండాలని వీరభద్ర స్వామి దేవాలయ కమిటీ అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను.